హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ గురించి అని చెప్పి ఆపేసాను కదండి. అది ఏమంటే నేను స్టిచ్చింగ్ బయట వాళ్ళకి స్టిచ్ చేస్తాను అని చెప్పిన తర్వాత చాలామందినే ఇచ్చారు. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఆలోచించారులేండి. కాకపోతే ఇచ్చిన వాళ్ళకి మనం పర్ఫెక్షన్గా రావాలి స్టిచ్చింగ్ అని చెప్పి నేను ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా చాలా నీట్గా ముందు ప్రాక్టీస్ చేసినట్టుగా అనమాట. నేను ఎంతైతే నా బ్లౌజెస్ మీద ప్రాక్టీస్ చేశానో అంతే జాగ్రత్తగా ఫస్ట్ బ్లౌజ్ బయట వాళ్ళకంటే కొంచెం భయం ఉంటుంది కదండి, అలానే అంతే భయంతో జాగ్రత్తగా కుట్టాను అనమాట. ఎంత జాగ్రత్తగా కుడితే వాళ్ళకి అంత బాగా కుదురుతుంది అని చెప్పి ఎలా పెట్టమంటారు అని కూడా వాళ్ళని అడిగాను. డిజైన్స్ అది వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కదా కుడుతున్నారు, డిజైన్స్ అవి ఏమొద్దు, రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేయమని చెప్పారు. అలానే నేను స్టిచ్ చేశానండి. అలా స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక స్టిచ్ చేసేటప్పుడు అంతా ఒక భయం, తర్వాత అంతా ఇంకొక భయం, వేసుకుంటే వాళ్ళకి ఎలా సెట్ అవుతుందా లేదా అని. నేను ఈ 1-2 సార్లు మెజర్మెంట్ బ్లౌజ్తో కొలత కొలుచుకొని చూసుకుంటూ ఉండేదన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే వేసుకున్నారు. మా పక్కన ఆవిడేనమాట వేసుకున్నారండి. వేసుకొని ఆవిడ నాతో చెప్పారు, సూపర్ వచ్చిందండి బ్లౌజ్, అసలు భలే కుదిరింది, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారనమాట. ఆవిడ ఆవిడ దగ్గర ఆల్ట్రేషన్ చేయడానికి చాలా బ్లౌజెస్ ఉన్నాయంట. తను అనింది, నేను ముందు లావు ఉండేదాన్నండి, ఇప్పుడు కొంచెం సన్నమయ్యాను, నా బ్లౌజెస్ ఆల్ట్రేషన్ చేయడానికి చేస్తారా, ఓల్డ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి అంటే నేను ఆవిడ ఒకటో రెండో ఇస్తారేమో అని చెప్పి చేస్తాను అని అన్నానండి. అంతే. ఆవిడ ఎన్ని ఇచ్చారంటే దగ్గరగా ఒక 60 బ్లౌజెస్ అన్న ఇచ్చిండుంటారు. నాకు మనము ఒక పని చేసేటప్పుడు అది బ్లౌజ్ స్టిచ్ చేయడం అయినా కానివ్వండి, ఆల్ట్రేషన్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి కరెక్ట్గా చేసి ఇవ్వాలన్నమాట. ఆల్ట్రేషన్ అయితే నేను చేయను, ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే కుడతాను ఇలా అని మాట్లాడొద్దు. ఎందుకంటే ఏదైనా వర్కే కదా, దేనికైనా అమౌంట్ ఇస్తారు. కాబట్టి నేను అలా ఏమనకుండా, సరే ఏముంది ముందైతే బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చాను, ఆల్ట్రేషన్ చేసిస్తే ఇంకా ఏమన్నా ఉంటే ఇస్తారు కదా అని చెప్పి నేను అవన్నీ కూడా స్టిచ్ చేసి ఇచ్చానండి, 1 బై 1. ఆవిడ అంతకుముందు చాలా లావు ఉండేదంట, అంటే ఒక 5-6 ఇయర్స్ ముందు చాలా లావు ఉండేదండి. ఆవిడ బ్లౌజెస్ చూస్తేనే నాకు అర్థమైపోయింది. అంటే కింద నడుము దగ్గర హ్యాండ్స్ ఇవన్నీ సెట్ చేస్తుంటే చెస్ట్ పార్ట్ దగ్గర మళ్ళీ ఆవిడకి లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఎంత జాగ్రత్తగా అన్ని కొలతలు తీసుకొని పర్ఫెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసి ఇచ్చాను. మనము ఏ పనైనా చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చేసి ఇచ్చామనుకోండి, మనకి వాళ్ళ మీద ఒక నమ్మకం అంటూ ఏర్పడుతుంది అనమాట. ఆ నమ్మకం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఇంకా అది అలా ఉండిపోతుంది. మనం పని చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేయాలి. మనీ అనే మాట ఎలా ఉన్నా కానివ్వండి, బాగుంది అన్న మాట చెప్తే మాత్రం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఆవిడ నేను ఇచ్చిన ప్రతి ఒక్కదానికి కూడా మీరు చాలా బాగా కుడుతున్నారండి, మీరు చాలా కష్టపడుతున్నారు ఈ బ్లౌజెస్ కోసము, నాకైతే కరెక్ట్గా సెట్ అయినవి, చెస్ట్ దగ్గర లూజ్ వస్తాయి అని చెప్పారు మీరు. నేనే చెప్పానండి ఆవిడతో, అంటే చెస్ట్ పార్ట్ కొంచెం ఆవిడ ఇప్పుడు సన్నబడ్డారు కదా, లూజ్ రావచ్చేమో అని చెప్పాను. కానీ అసలు ఎక్కడా రాలేదంటండి. ఎక్కడా రాకుండా భలే చేసి ఇచ్చారండి అని చెప్పి ఆవిడ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అలా స్టార్ట్ అయింది నా స్టిచ్చింగ్, బయట వాళ్ళకి కుట్టడం అనేది. ఆవిడే మళ్ళీ వాళ్ళ పాపకి ఆవిడ చీరలు ఉన్నాయంట, ఓల్డ్ శారీస్, అవి స్టిచ్ చేయమని చెప్పి ఒకటేమో లంగా జాకెట్ స్టిచ్ చేయమని అయితే ఇచ్చారు, స్టిచ్ చేసి ఇచ్చాను. తర్వాత ఏమో అంబ్రెల్లా డ్రెస్ ఒకటి స్టిచ్ చేయమన్నారు పాపకి, ఆవిడ ఓల్డ్ శారీ ఇచ్చి అది కూడా స్టిచ్ చేశాను. అన్నీ ఇలా స్టిచ్ చేస్తుండగా మా ఇంటి ఓనర్ అయితే నాకు కూడా డ్రెస్సెస్ కొంచెం ఆల్ట్రేషన్ చేసి ఇవ్వాలి, స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి అని చెప్పారు. నేను అయితే ఆవిడకి అన్నాను, నేను ప్రజెంట్ అయితే వీళ్ళకి చేస్తున్నా అండి, నాకు ఒక 3 days టైం పడుతుంది వాళ్ళకి కంప్లీట్ అయ్యేసరికి, ఎందుకు నా దగ్గర పెట్టినా కానీ అలా పక్కకు పెట్టవలసిందే కదా, మీ ఇంట్లోనే ఉంచండి, అయిపోయినాక చెప్తా అన్నాను. కానీ అనుకోకుండా ఊరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అలా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ఊరికి వెళ్ళిన తర్వాత ఓనర్ వచ్చారంట. వచ్చి పాపం ఆవిడ చూసుకొని 2-3 సార్లు వచ్చి వెళ్ళారంటండి. నాకు అదే ఏదోలా అనిపించింది అనమాట. అయ్యో ఊరికి వచ్చేసాను, ఆవిడకి అర్జెంట్ ఏమో అని చెప్పి అనిపించింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఆవిడ బట్టలు తీసుకొని
2 డేస్ టైం పెట్టుకొని 2 డేస్లో స్టిచ్ చేసి ఇచ్చేసానండి. ఆవిడేంటంటే ఒక 5 ఆల్ట్రేషన్ చేయడానికి, ఒక 2 పంజాబీ డ్రెస్సులు స్టిచ్చింగ్ కావాలని చెప్పి ఇచ్చిందనమాట. అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత నేను ఇప్పటివరకు నాకు టాప్స్ మాత్రమే స్టిచ్ చేసుకున్నానండి. పంజాబీ డ్రెస్ టాప్ అయితేనే స్టిచ్ చేశాను, కానీ ప్యాంట్ అసలు స్టిచ్ చేయలేదనమాట. అన్నీ కూడా నా మీద ఫస్ట్ ప్రయోగం చేసుకున్న తర్వాతనే బయట వాళ్ళకి చేశాను, అంటే వాళ్ళకి స్టిచ్ చేసి ఇచ్చాను. కానీ ప్యాంట్ అస్సలు స్టిచ్ చేయలేదు. ఎవరికి ఫోన్ చేసి అడిగినా, మిషన్ తెలిసిన వాళ్ళకి అడిగినా ప్యాంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, భయం ఏం పెట్టుకోకు, మెయిన్ క్లాత్ మీద కట్ చేసేస్తాయి, ఏం కాదు అని చెప్పి అన్నారు. 1కి 2 సార్లు వీడియోస్ చూసుకున్నాను. నేను నేర్చుకున్నదే యూట్యూబ్లో కదా, అలానే యూట్యూబ్లోనే వీడియోస్ చూసుకొని ఒక ప్యాంట్ స్టిచ్ చేసేసరికి ఒక కాన్ఫిడెంట్ అనమాట. ఇది కూడా వచ్చేసింది నాకు, పర్లేదు స్టిచ్ చేయగలుగుతాను అని చెప్పి. రెండో ప్యాంట్ కుట్టేసరికి ఏమైందంటే ఇంకా మొత్తం ఇంకా చూడక్కర్లేదు, ఏదన్నా అటు ఇటు అయినా కానీ నేనే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసేయచ్చు అన్న నమ్మకం అయితే వచ్చేసిందండి. అవన్నీ అయిపోయినవి. ఆవిడ బట్టలు కూడా ఇచ్చేసాను. ఎవరికి వాళ్ళు నాకు అమౌంట్ అయితే ఇచ్చేసారండి. పాపం ఒక 2 రోజులు అటు ఇటు అవుతుంది, కానీ అమౌంట్ అయితే ఇచ్చేస్తారండి. అడిగిన వెంటనే అమౌంట్ ఇస్తారు. వీళ్ళైతే ఏమంటారంటే, నువ్వు చాలా తక్కువ తీసుకుంటున్నావు, బయట వాళ్ళైతే చాలా ఎక్కువ తీసుకుంటారు రమ్య అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటారు. కానీ నేను చేసే పనికి ఎంత వర్తో అనుకుని అది మాత్రమే నేను తీసుకుంటాను అండి. అంతకుమించి ఎక్కువ తీసుకోవాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే మనము ఎంత మనీ ఎక్కువ తీసుకుంటే అంతే ఇంకా పర్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉండాలన్నమాట. నా మిషను చాలా చిన్న మిషను, దాని మీద నేను ఎంతవరకు అయితే బెస్ట్ ఇవ్వగలను, నా బెస్ట్ని నేను ఇచ్చి వాళ్ళకి స్టిచ్చింగ్ అయితే చేశాను. దానికి ఎంత తీసుకోవాలో అంత మాత్రమే తీసుకున్నాను. చాలామంది నన్ను అదే మాట అన్నారనమాట. నేను స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత బాలేదు అని చెప్పిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి ఇప్పటి వరకు. అందరూ కూడా చాలా బాగా కుదురుతున్నాయి, చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా వస్తున్నాయి, ఎక్కడ కూడా అటు ఇటు అవ్వట్లేదు. ఈ మాటలు వింటూ ఉంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందంటే, నేను అంతసేపు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అంటే. మామూలుగా కుట్టలేం కదా, ఎంత బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకున్నారు. అలవాటు లేని పని అయ్యే. ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి స్టిచ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. నాకేంటి ఈ మధ్యనే నేను పర్ఫెక్ట్గా కుట్టడం స్టార్ట్ చేశాను కదా, అలాంటిది ఒకేసారి ఇంత ఆర్డర్ వచ్చేసరికి నాకు నడుము నొప్పి వచ్చేసేది అనమాట. నడుము నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాను. అయినా కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళ బాగుంది అని చెప్పాలి అని చెప్పి ఎక్కడ కూడా తప్పు చేయడం, లేదంటే పర్లేదులే ఏం కాదు ఇది ఒక్కటే కదా వాళ్ళు చూస్తారేంట్లే అని చెప్పి అటు ఇటుగా స్టిచ్ చేయడం అయితే చేయలేదండి. చాలా కరెక్ట్గా అయితే ఎలా ఉండేది అలాగైతేనే స్టిచ్ చేసి ఇచ్చాను. అంతే అండి, అలా స్టిచ్ చేసి ఇచ్చాను. అంటే ఒకరికి మనం కుట్టిన తర్వాత బయట వాళ్ళకి అలా చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు వేసుకొని అలా చెప్తూ ఉండగా మా ఇంటి వెనకాల వాళ్ళకి తెలిసిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. వాళ్ళ దగ్గర బట్టలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తీసుకొని ఇచ్చారు. అది పంజాబీ డ్రెస్నే. పంజాబీ డ్రెస్ ప్యాంటు, పటియాలా ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను. పటియాలా ప్యాంటు కూడా ఫస్ట్ టైం ఏమో, అది కూడా నాకు చాలా టెన్షన్గా స్టిచ్ చేశాను. కానీ ప్రతి ఒక్కటి కూడా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే కనుక ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుందన్నమాట. మనము ఒక పని స్టార్ట్ చేసామంటే ఆ పని కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా దాన్ని వదలకూడదండి. నాదైతే అంతే, నేను అలానే ఉంటాను. ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే ఆ పని ఇప్పటికి అయిపోవాలంతే, తర్వాత చేద్దాంలే అని అనుకున్నాను అనుకోండి, అస్సలు ఇప్పటి వరకు అయితే ఎప్పుడు అనుకోలేదు తర్వాత చేద్దాంలే అని చెప్పి. ఎందుకో అదేమో తెలియదు కానివ్వండి, ఎప్పుడు అయిపోవాల్సిన పని అప్పుడే అయిపోవాలి అన్న ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుంది నాకు. అయితే నేను ఈరోజు మార్నింగ్ ఆవకాయ అంటే ఉల్లి ఆవకాయ పికిల్ అనేది పోస్ట్ చేశానండి వీడియో. ఆ వీడియో మీరు తప్పకుండా నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఆ వీడియో అయితే చూడండి. అది కూడా చూసి బాగుంటే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే నేను ఎలా చేద్దాం అనుకున్నా అంటే, మార్నింగ్ ఏమో రెసిపీ, ఈవినింగ్ ఏమో ఇలా వ్లాగ్ లాగా పెడదామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇది ఎంతవరకు నడుస్తుంది అనేది తెలియదు. ఈ వీడియోలో నేను పప్పు టమాటా అయితే చేశాను, 1 pot రెసిపీ. ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయిపోతుంది. ముందు పప్పునైతే తాలింపు అయితే వేసేసుకున్నాను అండి కుక్కర్లో. తాలింపు వేసేసుకొని
తర్వాత అందులో పప్పు వేసుకున్నాను. పప్పు కొంచెం వేగిన తర్వాత టమాటోలు వేసుకొని, చింతపండు, ఉప్పు, కారం, నూనె వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను వాటర్ వేసుకొని. టైం లేదు అనుకునే టైంలో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది కూడా మీకు ఎవరికైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఈ రోజు నుంచి మార్నింగ్ ఏమో రెసిపీ పెడతాను, ఈవినింగ్ వచ్చి ఇలా వ్లాగ్ కింద అయితే పెడతా అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. లాస్ట్ వీక్ మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళామండి. ఆ ఊరు ఎందుకు వెళ్ళాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే కంటిన్యూ చేస్తా అండి, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు.